ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీచ్ దగ్గర ఉన్నాం. కోకా బీచ్ దగ్గరలో ఉన్నాం. రీస్ మాగోస్ పోర్ట్ చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాం. చూడొచ్చు, ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇది చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అప్పట్లో కట్టిన రాతి కట్టడాలు ఇవన్నీ కూడా. అప్పట్లో ఆ రాజుగారు బీచ్ వ్యూ ఉండటం కోసం ఇక్కడ ఈ యొక్క రాజకోటని కట్టడం జరిగినట్లు అనిపిస్తుంది. సో చూడొచ్చు, ముందు ట్రావెలర్స్ సన్ రైజ్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు హ్యాట్స్ ఇవన్నీ ధరించాలి, కానీ అవి లేకపోవటం వల్ల వాళ్ళు గొడుగులనే యూజ్ చేస్తున్నారు. సన్ రైజ్ టైంలో మనకి హ్యాటు లేకపోతే ఇంకేమైనా తువాలు ఇది పెట్టుకుంటే బెటరు. సో చూడొచ్చు, కోటగోడలో ఎత్తైన టెంకాయ చెట్లు, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ కోట పైన, చాలా హైట్లో ఉంది. చూడొచ్చు, అప్పట్లో కట్టిన కట్టమైన చిక్కు చెదరలేదు. అదే చరిత్ర అంటే. చూడొచ్చు, సో ఈ పోర్ట్కి ఇటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, బట్ ఇది విజిటర్స్కి ఎంట్రన్స్ లేనట్టు. చూడొచ్చు, ఒక పక్క బీచ్, మరో పక్క ఈ పోర్టు ఉంది. రియల్లీ అప్పట్లో ఈ నిర్మాణం చాలా ప్రాచుర్యం కలిగి ఉంటుంది. నేటికి కూడా మనం దీన్ని చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క కట్టడం కానీ ఈ యొక్క పోర్టుకి చాలా విశిష్టత ఉంది అనే దాని అర్థం. సో ఇది గోవాలోనే కోకా బీచ్ దగ్గరలో ఉంది ఈ కోట అనేది. సో ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోర్ట్ను కూడా విజిట్ చేయొచ్చు. సో అది వ్యూవర్స్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకోసం ఇంకా నేను ఆ కోట లోపలికి వెళ్ళి రిమైనింగ్ పార్ట్ వీడియోని నేను మీకు చూపిస్తాను. రియల్లీ ఈ కోటపై నుంచి బీచ్ వ్యూ కూడా చాలా సుందరంగా ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. సో చూడొచ్చు, ఇది నా షాడో ఇది. సో ఇక్కడ చిన్న పెంకుటిల్లు అవి ఉన్నాయి. సో చాలా బాగుంది కొండ కిందగా. సో గోవాలో ఎక్కువ చర్చెస్ ఉంటాయి. సో ఇక్కడ మల్టిపుల్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ ప్లేస్ నుంచి విజిటర్స్ వస్తుంటారు ఇక్కడికి. చూడొచ్చు, సో మనకి ఎంట్రీ ఎక్కడ నుంచి ఉండొచ్చు. ఇది రిసెప్షను, రీస్ మాగోస్ పోర్ట్. చూడొచ్చు, రీస్ మాగోస్ పోర్ట్. సో ఓన్లీ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇది రిసెప్షన్. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి, క్యూ పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాం. 30 minutes టైం ఓన్లీ. సో ఇక్కడ మనకి రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది, సో ఇక్కడ నుంచి మనం అప్ ఎక్కాలి. సో పక్కనే ఒక పోర్ట్, మనకి చర్చి కూడా ఒకటి ఉంది ఈ పోర్ట్ పక్కనే. చూడొచ్చు. సో ఇదన్నమాట. సో పక్కనే ఉన్న చాలా ఎత్తైన చర్చి కూడా ఒకటి ఉంది. చూడొచ్చు. మనకి ఇలా వచ్చేసి ఇలా తిరగాలి ఈ పోర్ట్ లోపలికి వెళ్ళడం కోసం. సో ప్రస్తుత కరోనా నేపథ్యంలో మాస్క్ కంపల్సరీ ధరించాలి. చర్చి కూడా చూడొచ్చు ఇక్కడ ఒకసారి వీడియోలో. రియోస్ మాగోస్ పోర్ట్ ఇది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చూడొచ్చు, టాప్ వ్యూ. సో చూడొచ్చు, రీస్ మాగోస్ పోర్ట్. సో ఇది మనం అప్ ఎక్కాలి. ఇలా చూశారు కదా, చాలా ఎత్తుగా ఉంది. కింద కూడా చాలా ఫ్లోరింగ్ కూడా ఆ రాతి కట్టడంతో పరిచారు. చాలా స్ట్రాంగ్గా ఉంది, గ్రిప్ కూడా వస్తుంది. నడుస్తుంటే అలుపు కూడా వస్తుంది, ఎందుకంటే అప్ప కదా. చూడొచ్చు బీచ్ కూడా, చర్చ్ వ్యూ కూడా చూడొచ్చు. సో ఎత్తైన ప్రదేశం కాబట్టి కొంచెం మనకు అలుపు వస్తుంది. సో ఇది అవుట్ సైడ్ వ్యూ ఇది. సో చూడొచ్చు, ఇక్కడ మనం కొంచెం గ్యాప్ కూడా పెట్టేది డ్రైనేజ్ సిస్టమ్ ఇది. అప్పట్లో రాజులు కట్టినప్పుడు రెయిన్ వాటర్ ఇవంతా వెళ్ళడానికి డ్రైనేజ్ లాంటిది ఇది.
చూడొచ్చు మీరు వీడియోలో కూడా డ్రైనేజ్ ఇది. కొంతమంది ట్రెక్కీస్ ఈ పోర్ట్ని చూడటానికి వచ్చి ఎక్కలేక ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడి తోసుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ అబ్బాయి అందరం తోయటం వల్ల ముందు అబ్బాయిని తోయటం, మధ్యలో అబ్బాయిని తోయటం వల్ల ముందు అబ్బాయి వెళ్తున్నాడు. చూడొచ్చు. సో ఇక్కడ చాలా ఏటవాలుగా ఉంది, ఎత్తైన ప్రదేశం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మీరు బీచ్ కూడా చూడొచ్చు. ఇందాక చెప్పాను ఆల్రెడీ, అది కింద రోడ్ అది. సో ఇది వ్యూ, చాలా బాగుంది ఈ ప్రదేశం. ఒక పక్క బీచ్, మరో పక్క రీస్ పోర్ట్, చాలా బాగుంది. చూద్దాం. ఇక్కడ కూర్చోవచ్చు. ఇది వ్యూయింగ్ పాయింట్ కూడా, టాప్ వ్యూ పాయింట్. అలుపు వస్తే ఇక్కడ పడుకోవచ్చు కూడా. చూడవచ్చు ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంది. సో పెద్ద ఎత్తైన మర్రి చెట్టుని ఇందాక మీకు వీడియోలో చూపించాను, ఇదే అది. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ అనేది. సో దాని హిస్టరీకి సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చారు మనకి. సో ఇది మెయిన్ లోపలికి, కోట లోపలికి ఎంట్రన్స్. మనం ఇప్పటివరకు వచ్చింది వాక్వే ఏరియా. చూడొచ్చు. సో కోట ఎంట్రన్స్, మెయిన్ డోర్ ఇది. సో చూడొచ్చు, ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యాం. సో అప్పట్లో ఈ రాతి బండ్ల వల్ల చాలా చలువ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఇది. సో ఇది ఒక వ్యూ, ఇది చూడొచ్చు బీచ్. ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటే మనకి హిస్టరీ తెలుస్తుంది. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. సో ఇదన్నమాట. సో ఓవరాల్ వ్యూ ఇది లోపలికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. కిందకు వచ్చే కొద్దీ వెడల్పు ఎక్కువగా ఉంది. సో ఇలా డౌన్ అవుతున్నాం. చూద్దాం. సో ఇది ఇక్కడ నుంచి చాలా చల్లటి గాలి వస్తుంది. సో వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. బీచ్ వ్యూ ఇక్కడ నుంచి సరికొత్తగా ఉంది చెప్పాలంటే. టాప్ వ్యూ కదా, చాలా బాగుంది. అలల సౌండ్. ఇది ఇంకొక మార్గం, మెట్ల మార్గం. కాకపోతే మనకి విజిటర్స్కి ఈ వే లేదు. చూడొచ్చు. సో ఇక్కడ రూమ్లు ఉన్నాయి. సో అప్పట్లో ఇన్ని వెంటిలేషన్ కోసం ఇన్ని విండోస్ పెట్టడానికి కారణం ఏంటంటే వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎయిర్ ఫ్లో కోసం కూడా పెడతారు. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ హిస్టరీకి సంబంధించి ఫొటోస్ రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. చూడొచ్చు మనం వీడియో రూపంలో. సో హిస్టరీ సంబంధించి కొన్ని ఆనవాళ్ళు ఈ యొక్క ఫొటోస్ రూపంలో మనం చూసి తెలుసుకోవాలి. సో అదనమాట. సో ఎటు పక్క చూసినా మనకి వెంటిలేషన్ ఉంది, ఫుల్ గ్లాస్ పార్టీషను. సో ఇది ఇందాక మన ఎంట్రన్స్లో అక్కడ వచ్చి అక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చూపించాం. సో ఈ యొక్క పోర్ట్ నుంచి ఎటు చూసినా సరే బీచ్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే రాజుగారు ఇక్కడ నుంచి చూస్తే బీచ్ వ్యూ అనేది కనిపించాలి క్లియర్గా. సో దాని ఉద్దేశంలో అప్పట్లో ఆర్కిటెక్చర్లు ఈ విధంగా డిజైన్ చేశారనిపిస్తుంది. కంప్లీట్ పైన వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ ఉంది పైన, టాప్ ఫ్లోర్ వచ్చేసి. చూడవచ్చు అప్పట్లో దూలాలు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయినాయి, చాలా ఇది ఉంది. సో ఇది డెత్ హోల్ అంటే దీని గురించి కొంచెం చెప్తారా? ఇది ఇంతకుముందు గట్టిగా చెప్పండి. ఓకే, ఈ డెత్ హోల్లో నుంచి ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో రాజులు, ఇక్కడ ఈ కోటలో ఉన్న రాజులు ఓకే కింద నుంచి ఇక్కడ నుంచి చూస్తూ ఎవరైతే బ్రీచ్ చేసుకొని ఏరియాని దాటుకొని వచ్చారో వాళ్ళు ఇక్కడ నుంచి చంపడానికి కానీ లేదంటే ఒక బాగా సలసలా కాగే నూనెని వాళ్ళ మీద పోసి అట్లా వాళ్ళని గాయపరచడానికి ఈ హోల్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఒక బాహుబలి సినిమాలో కొన్ని సీన్లు మనం చూసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ డెత్ హోల్ అంటే చూడొచ్చు. దిస్ వాజ్ యూజ్డ్ టు షూట్ త్రో హాట్ ఆయిల్ ఆన్ ద ఎనిమీ. అంటే
హూ హ్యాడ్ బ్రీచ్డ్ ద గేట్స్, అంటే ఎవరైతే గేట్స్ని తప్పించుకొని లోపలికి వస్తారో అనుమతి లేకుండా వాళ్ళందరినీ షూట్ చేయడం, మరియు అదేవిధంగా సలసలగాగే వేడి ఆయిల్ని, కాచిన ఆయిల్ని వాళ్ళ మీద పోసి చంపేస్తారు ఇక్కడ చెప్పాలంటే. అంటే వితౌట్ పర్మిషన్ ఎవరైనా వస్తే చూడవచ్చు ఈ చిత్రాల ద్వారా. సో కంప్లీట్గా వ్యూ అనేది బీచ్ కనిపించేలాగా రాజుగారు అప్పట్లో ఈ కట్టడాన్ని కట్టించుకోవడం జరిగింది. నా దృష్టిలో రాజులు ఎంత గొప్ప, దీన్ని కట్టిన ఆ యొక్క శిల్పులు వాళ్ళు కూడా చాలా గొప్పవారు చెప్పాలంటే. ఎందుకంటే కట్టించుకోవడం ఒక ఎత్తు అయితే, మనం ఒక ఇల్లు కట్టించుకున్నా సరే కట్టేవాళ్ళు కూడా చాలా ముఖ్యం దీంట్లో. సో వాళ్ళ ఇంపార్టెన్స్ని కూడా మనం మర్చిపోలేం. దగ్గరలో క్రూజ్ చూడొచ్చు, అది పంజిమ్ పనాజీ అంటే గోవాకి క్యాపిటల్ అది, ఆ ఏరియా అది. సో అక్కడ నైటు క్యాసినోస్ ఇవన్నీ ఉంటాయి. సో చాలా కళ్ళకి మెరువిట్లు కొలిపే విధంగా అక్కడ రాత్రి వినోదాలు అవన్నీ ఉంటాయి అక్కడ. సో చూడొచ్చు, కోటని మనం బయట నుంచి కూడా చూడొచ్చు. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చిన ఏరియా ఇది. సో అదనమాట. సో చూసాం కదా, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇదనమాట. సో అప్పట్లో రాజుగారి విధానం, ఆ రోజుల్లో పాలన, పరిపాలకులు మరియు ప్రజలు ఎలా ఉండేవారో ఏంటి అనేది మనకి చూపించడం జరిగింది ఈ చిత్రాల ద్వారా. సో అదనమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి సెంట్రల్ వ్యూ ఇక్కడ ఒకటి ఉంది చూడొచ్చు. చాలా బాగుంది కదా ఇది రాతి కట్టడం. సో అటు పక్కకు మళ్ళీ వెళ్దాం మనం ఇటు చూసిన తర్వాత. సో లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంప్రిజన్డ్ ఎట్ రీస్ మాగస్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు రీస్ మాగస్ రాజ్యంలో. ఎక్కడ చూసినా సరే ఈ కట్టడంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే కంప్లీట్గా బీచ్ వ్యూ అనేది బాగా కనపడేలాగా ఈ కట్టడాన్ని అప్పుడు చేశారు. మ్యాప్ ఆఫ్ గోవా 15th century నుంచి 1961 వరకు గోవా యొక్క మ్యాప్ అనేది ఇలా ఉంది. సో ఇది చూడొచ్చు. సో కంప్లీట్గా దీనికి చాలా విండోస్ పెట్టినారు. సో ఇవన్నీ కూడా వెంటిలేషన్ కోసం, గాలి రావడం కోసం పెట్టారు. ప్రజెంట్ వచ్చేసి గ్లాస్ పార్టీషన్ తోటి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది చూడొచ్చు. అదేంటి జైలా అది జైలు లాగా ఉంది చూడటానికి. సో ఒకప్పుడు జైలే అంటే ఇది. కొంతమంది ఎవరైనా దొంగలు ఉంటే వాళ్ళని పట్టుకొని, లేకపోతే రాజ్యం మీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే వాళ్ళని పట్టుకొని ఈ రూమ్లో పెట్టేసేవాళ్ళు బందీలుగా. సో వాళ్ళ నుంచి నిజం రాబట్టిన తర్వాత వాళ్ళని చంపేసేవాళ్ళు. అప్పట్లో ఎలాంటి ఏముండవు కదా, చంపేయటమే మార్గం. సో ఇప్పట్లాగా రాజ్యాంగాలు లేకపోతే పద్ధతులు, వ్యవహారాలు ఏం లేవు. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తారు. సో చూడొచ్చు, ఇది ఒక వ్యూ. సో ఇది ఫైనల్గా. సో ఇది మిడిల్గా ఉంది పోర్ట్లు. ఆజాద్ గోమాంతక్ గట్టిగా చెప్పండి. ఇక్కడ ఆజాద్ గోమాంతక్ దళ్ అని అక్కడ చూశారు కదా, దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో నేషనల్ కాంగ్రెస్ నుంచి గోవా సైడ్ నుంచి ఒక మెంబర్స్గా ఫామ్ అయ్యి, వాళ్ళు ఇంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళని రూల్ చేసేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళ పోర్చుగీస్ వాళ్ళ ఆగడాలను కట్టడి చేయడానికి వీళ్ళంతా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి పోర్చుగీస్ తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులు వీరంతా. సో వాళ్ళ నుంచి ఒక ఆజాద్ గోమంతక్ దాల్ గారు కానీ దాల్ అనేది ఒక దళం లాగా ఏర్పడి, అది ఒక దళం లాగా. ఇప్పుడు మనకి RSS లాగా లేకపోతే ఒక సంఘాలు ఉన్నాయి కదా, మీరు చూడొచ్చు ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళంతా కూడా దాంట్లో మెంబర్స్. వీరందరూ మెంబర్స్. సో ఇది ఒక సంస్థ, అప్పట్లో ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక సంస్థ. పోలీస్ స్టేషన్ ముట్టడించడం కానీ, ఆ టెలిఫోన్ లైన్స్ కట్ చేసి అప్పట్లో పరిపాలన అంతా ఫ్రెంచ్ వాళ్ళదే కదా. వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళని ఇక్కడి నుంచి పారద్రోలడానికి వీలు చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన యోధులు. సో ఎంతమంది యోధులు కష్టపడితే కానీ ఇప్పుడు మనకి ఈ రకమైన ప్రశాంతత విధానం అనేది మనకి ఊరికే రాలేదు. మనం ఈరోజు చరిత్రను తెలుసుకుంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజుల్లో చాలా కష్టపడి సాధించినవే మనం ఈరోజు ఫలితం అనుభవిస్తున్నాం, ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. చూడొచ్చు ఇక్కడ వీడియోలో కూడా. సో ఈ బాల్కనీస్ లాగా ఇచ్చారు వ్యూ అనేది, పాయింట్ ఇది.
సో ఇది పెంకుతోటే కట్టేశారు అప్పట్లో. కంప్లీట్ చాలా న్యాచురల్గా ఉంది, ట్రెడిషనల్. సో చూడవచ్చు ఇక్కడ ట్రావెలర్స్ కూడా వచ్చి వెళ్తుంటారు మాలాగే. సో ఈ కానీ చిత్రంలో కనిపిస్తున్న అతను కేప్ టౌన్ నుంచి వచ్చాడు. ఇతను మన దేశస్తుడు కాదు, కానీ ఇక్కడికి ఒక వ్యాపారస్తుడిలాగా ఎంటర్ అయ్యి ఇక్కడ స్పైసెస్ వీటన్నిటిని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళ దేశానికి. సో ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క రీఎక్స్పోర్ట్కి ఇతను దళపతిగా కూడా అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇతను ఆక్రమించుకున్నట్టే అయింది పరిస్థితి. సో అప్పట్లో అంతే, రాజు అంటే ఇంకొకరి రాజ్యాన్ని కొల్లగొట్టి అతను రాజు అవటమే రాజు యొక్క పని. సో చూశారు కదా, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ కూడా. సో మనం ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాం. ఇప్పుడు ఈ వ్యూ అయిపోయిందంటే మనకి చాలా వరకు కవర్ అవుతుంది. ఎటు చూసినా సరే మనకి బీచ్ వ్యూ అనేది ఉంది. చూడవచ్చు ఇక్కడ కూడా. అప్పట్లో ఇది రాతి రాళ్ళు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్. ఇవి ఇంకొక 1,00,000 సంవత్సరాలైనా సరే ఈ కట్టడానికి ఏం కాదు. చూడవచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అనేది మిడ్ ఆఫ్. మేబీ రాజుగారు ఇక్కడే ఉండేవారేమో. సో చూడొచ్చు. సో మెట్లు కూడా చాలా అందంగా పరిచారు ఇక్కడ. ఎందుకంటే ఈ మెట్లకి ఇంత గ్యాప్ ఉండటం వల్ల ఎక్కేటప్పుడు చాలా అలుపు రాకుండా ఈజీగా ఉంటుంది మనకి ఎక్కడానికి. ఇది ఆల్మోస్ట్ రీఎక్స్పోర్ట్లో టాప్ వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని పిరంగు గుళ్ళు ఉన్నాయి. సో అప్పట్లో ఎవరిపైన శత్రువులపైన దాడులు చేయడానికి ఇక్కడ నుంచి పాయింట్ పెట్టుకొని షూట్ చేసేవాళ్ళు. సో చూడొచ్చు గ్యాప్ పాయింట్ కూడా ఇక్కడ కూడా పెట్టారు. పని ఇక్కడ పిరంగి ఎవడో తీసుకెళ్ళినట్టున్నాడు. దీనిలో గన్ పౌడర్ వేస్తారు. గన్ పౌడర్ వేసి గట్టిగా ప్రెజర్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లెట్ అనేది వెళ్ళిపోయి టార్గెట్ని రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా చేసేవాళ్ళు. చూడొచ్చు ఈ పాయింట్ ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టి కొడితే గట్టిగా ముందు దీంట్లో ఫిక్స్ చేసి టార్గెట్ని రీచ్ అవుతుంది. చూడొచ్చు. వీరు సైనికులు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ వ్యూని చూస్తూ ఉండేవాళ్ళు, కాపలాదారులు. చుట్టుపక్కల నుంచి ఎవరైనా వస్తున్నారా ఏంటా. ఇప్పుడు మనం చూడొచ్చు సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఉన్నతాధికారులకి. సో ఎప్పుడు వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. పోలీస్ అధికారులైనా మనం ఇప్పుడు చూడొచ్చు ఉన్నతాధికారులకు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక వైపు నుంచి మనకు కనిపించరు. వాళ్ళకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. బట్ మనం చూడటానికి ఇక్కడ ఎవరు లేరని మనం అనుకోవచ్చాము. బట్ వాళ్ళకి వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుంది. సో వాళ్ళు కంప్లీట్గా దూరంగా ఎవరైనా వస్తున్నారా ఏంటనేది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తారు. సో ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి సెట్టింగ్ పాయింట్స్. సో ఇలా ఇక్కడ నుంచి ఏవైనా ఎవరిపైన దాడి చేయాలనుకుంటే శత్రువులపైన ఇక్కడ నుంచి ఇలా ఈ యొక్క ముందుగుండి సామాగ్రి సెటప్ తోటి వారిపైన ఇక్కడ నుంచి చంపడానికి ఇవన్నీ సెటప్ టాప్ వ్యూ నుంచి. ఎందుకంటే పైనుంచి అంతా కనిపిస్తుంది కాబట్టి. సో ఆ తర్వాత ఆధునికంగా ఇప్పుడు వచ్చేసి ఈ గ్లాసెస్ని వీటిని ఏర్పాటు చేశారు. ఎవరైనా చూడటానికి వచ్చిన వారు కింద పడతారేమో అని సెక్యూరిటీగా పెట్టడం జరిగింది. నార్మల్గా అయితే అప్పట్లో ఉన్నప్పుడు ఇది గ్లాస్ ఉండకపోవచ్చు. సో అది చూశారు కదా ఓవరాల్ వ్యూ. సో ఇది మనం అదంతా చూసేసి వచ్చాం ఆల్రెడీ. చూడొచ్చు. ఇది మిడిల్గా ఉంది ఈ రాజ్కోట్లో. సో ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫిక్సింగ్ ఇలాగే ఉంది.
సో ఇక్కడ కూడా కట్టడం ఒకటి జరిగింది. అప్పట్లో పెంకులతోటే కట్టారు కంప్లీట్గా. మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం కోకా బీచ్ వ్యూని కూడా చూడొచ్చు. చూడండి ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి గాలి తగులుతుంటే ఎంతో హాయిగా ఉంది, చల్లటి గాలి. ఎందుకంటే బీచ్ పైన తగిలిన గాలి రిఫ్లెక్షన్ అయ్యి పైకి ఇలా వస్తుంది, చూడొచ్చు. ఇది కూడా ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. ఇక్కడ నుంచి ఎవరైనా సరే కొత్త వారు కానీ తెలియని వారు, శత్రువులు ఎవరైనా వస్తున్నారా, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ నుంచి సైనికులు చూస్తారు. చూసిన తర్వాత ఎవరైనా వస్తుంటే సమాచారాన్ని అందజేస్తారు సైనిక అధికారులకి. వారు ఎవరైనా అపరిచితులు లేకపోతే వేరే రాజ్యానికి ఆపోజిట్గా ఉన్నవారు ఎవరైనా వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి లేకపోతే ఏమైనా రహస్యాలు తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళ టార్గెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడొచ్చు వీడియోలో, ఇది మిడిల్ పాయింట్. ఇది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు కిందకి దిగాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, అప్పట్లో ఈ కోట అనేది ఎంతో కష్టపడి కట్టుంటారు. అప్పట్లో ఏమీ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇంత అందంగా కట్టారంటే ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంత అందంగా కట్టగలరో లేదు. అందుకే వీటిని ప్రాచుర్యమైన కలిగిన భవనాలు అని అంటారు ఈ కోటల్ని. ఇవి హెరిటేజ్ భవనాలు అని కూడా అంటారు. ట్రెడిషనల్ ఈ రోజుల్లో కట్టాలని నిజంగా వీటిని చూసి ఇంత బాగా కట్టాలన్నా సేమ్ మెటీరియల్ దొరకకపోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఒక వ్యూ అనేది. సో చూశారు కదా. సో ఆల్మోస్ట్ మనం దీన్ని కంప్లీట్ చేసినట్టే. సో అప్పట్లో కలప టేక్ తోటి చేసిన నేటికి కూడా చెక్కు చెదరలేదు, డోర్స్ కానీ ఇవన్నీ. ఇది డ్రైనేజ్ సిస్టమ్. ఇది పడిన వర్షపు నీరు ఇలా దీని కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది దీంట్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది మిడిల్లో ఉంటుంది. ఇట్స్ హిస్టరీ అండ్ రిస్టోరేషన్. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో వచ్చేసిన ఈ డోర్స్ అనేవి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏం చెక్కు చెదరలేదు ఫినిషింగ్ కానీ. సో చూడొచ్చు దశల వారీగా వివిధ సంవత్సరాల రిపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. 1497 నుంచి 2011 వరకు క్రోనాలజీ, దానికి సంబంధించి మొత్తం ద హిస్టారిక్ ఎవల్యూషన్ ఆఫ్ ద సైట్, రీస్పోర్ట్ హిస్టరీ అంతా ఇందులో ఉంది. సో చూడొచ్చు ఎగ్జిస్టింగ్, ప్రపోజరు, సో ఎలా దశల వారీగా దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, వాట్ ఈజ్ వాట్ అనేది ఇందులో కూడా క్లియర్గా ఇచ్చింది. ఇది రీస్పోర్ట్ నమూనా. ఇది చూడొచ్చు అప్పట్లోనే చెక్కతోటి ఇలా చాలా సుందరంగా దీన్ని చెక్కించడం జరిగింది. ప్రస్తుతం మనం వచ్చేసి ఈ హౌస్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇదంతా తిరుక్కుంటూ వచ్చాం మనం. సో చాలా రియల్లీ గ్రేట్ ఇది. సో రూయిస్పోర్ట్ డిజైన్ రిఫరెన్స్ ఇవి చూడొచ్చు. రీస్ మేగస్ ఫోర్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిస్టోరేషన్ వ్యూ మొత్తం ఇక్కడ ఈ మ్యాపింగ్లో ఇచ్చింది. కొన్ని ఫొటోస్ రూపంలో కూడా ఇచ్చున్నాయి, చూడొచ్చు. సో ఈ పోర్ట్లో ఏంటంటే ఎటువైపు చూసినా సరే వెంటిలేషన్ ఉంది, చాలా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో అది అప్పట్లో చెక్కిన ఈ కలప ఇవన్నీ కూడా నేటికి కూడా శాశ్వతంగా ఉన్నాయి, చూడొచ్చు.
సో ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం. సో హిస్టరీ అనేది వారసత్వాలకి భవిష్యత్తులో ఎవరైనా ఉన్నవారు కూడా చూసుకోవచ్చు. వారి వారసులు కొనసాగించినా సరే ఆఫ్టర్ దట్ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల ఇవి గవర్నమెంట్ వారు అండర్లో ఇవంతా మెయింటెనెన్స్ ఉంది. సో చూడొచ్చు. సో అది హిస్టరీ అనేది రీసెస్ పోర్ట్ హిస్టరీ అనేది ఇది. సో చూడొచ్చు. మరొకసారి మీకోసం టోటల్ వ్యూ చూపిస్తున్నాను. ఇది ఒక ఎంట్రన్స్. సో అది సో అప్పట్లో దీన్ని ఎలా చెక్కారో కళ్ళకు కట్టినట్టే చెక్కారు. యొక్క చెక్కిన శిల్పికి కూడా నిజంగా ఆ పేరు తెలియదు, కానీ నిజంగా మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఈ కట్టడం యొక్క పోర్ట్ ఎలా కట్టారు కంప్లీట్ వ్యూని ఇక్కడ మనకు నేను చూపించడం. నిజంగా చెక్కి కళాకారులు ఎంతో అవపోజ్ చేసుకొని దీన్ని చెక్కి ఉంటారు. సో అది సో చూశారు కదా, మీకోసం ఈరోజు రీల్స్ పోర్ట్ మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక వీడియో చేశాను. సో తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను. షేర్ చేయండి మా వీడియోలని, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.